హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎం లాఫ్ట్ నెల్లూరు. ఈరోజు మనం పొదలకూరు మండలం వరదాపురం గ్రామంలో అయితే ఉన్నాం. వరదాపురం గ్రామంలోని మామిడి తోటలో ఉన్నాం. ఈరోజు ఈ వీడియోలో మామిడి తోట యొక్క ఆదాయం ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా పండించాలి, దాని యొక్క ఎగుమతి దిగుబడి ఎట్లుంటుందో మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ మామిడి తోట యొక్క యజమాని, అదేవిధంగా పండించాను కూడా ఈయన ఫుల్ మెయింటెనెన్స్. ఇక్కడ ఇన్ని అడిగి మనం ఈ తోట గురించి డీటెయిల్గా చూద్దాం. ఏమండి, మీ పేరు, అదేవిధంగా మీరు ఈ వ్యవసాయ రంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, అండ్ ఈ మామిడి తోట ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు, మా వ్యూవర్స్ ఒకసారి డీటెయిల్గా చెప్పండి. నా పేరు చంద్రోపులు అండి. నేను ఈ మామిడి తోటని 20 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాము. మాది రైతు వారి కుటుంబము. ఈ మామిడి తోటనే మేము జీవనాధారంగా చేసుకొని పోషిస్తున్నాము. ఈ మామిడి తోట వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఈ లాభాలంటే మనం దాన్ని ఎంత కష్టపడి చేస్తేనే అంత లాభం కూడా పొందొచ్చు. ఇది ఈ మామిడి తోట అంటే మనకు కొన్ని సంవత్సరాలు పట్టద్ది కదా పండివ్వడానికి. అలా మనకు ఒక మొక్క కాడి నుంచి మనకు పంట ఇచ్చేదాకా ఎన్ని సంవత్సరాల టైం పట్టద్ది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మనం? 1 ఎకరా మీద మీరు డీటెయిల్గా చెప్పండి. మనం 1 ఎకరాకు వచ్చి 70 మొక్కలు పడతాయండి. 70 మొక్కలు అంటే ఒక బ్యాగ్ వచ్చి 3 కిలోల బ్యాగ్ వచ్చి 255 రూపాయల లెక్కన ఒక మొక్క తెస్తాం. పెట్టుబడి మార్కెట్ నుంచి మొక్క తెస్తామండి. మొక్క తెచ్చేసి మనం దాన్ని భూమిలో బాతిన తర్వాత 3 సంవత్సరాలకి చెట్టు అనేది ఎదుగుదల కొమ్మ కొట్టద్ది. మొత్తం 3 సంవత్సరాలకి అంటే కాయ వస్తుందా? చెట్టు బాగా పోతుకొచ్చే వయసుకొచ్చేస్తుంది. కాయ వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు ఈజీ పడుద్ది. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు స్టార్ట్ అవుద్దండి. 4 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన తర్వాత 5వ సంవత్సరానికి మనకు పంట అనేది వచ్చేస్తుంది. 1 ఎకరా మీద మనకు ఎన్ని చెట్లు పడతాయి? మనకు 1 ఎకరా మీద 70 చెట్లు పడతాయండి. 70 చెట్లు పడతాయి. 70 చెట్లకు గాను మీకు మొక్కలకి అదే తెస్తారు కదా కొని, దానికి ఎంత పెట్టుబడి? 70 చెట్లకు గాను అంటే అప్పటికి 250 రూపాయలు అవుద్దండి. ఆ 250 రూపాయలు టోటల్ చేస్తే ఎకరాకి వచ్చి దగ్గర ఒక 25,000 అవుద్ది చెట్లకే. అవుద్ది చెట్లకి. ఇంకా మందులు 5 సంవత్సరాలు వాడాల్సిందే. మందులు 5 సంవత్సరాలు ఖచ్చితంగా వాడాల్సిందే. ఇంకా తెగుళ్ళు అయ్యే రకానికి వస్తే తెగుళ్ళు అయినా వస్తే ఇంకా మనకు ఇగురు గురికీటాలు, మామూలుగా ఈ బంక పురుగు తేన్లు అట్లాంటివి సహజంగా వస్తూ ఉంటాయి. చెట్టు కాపుకొచ్చేదాకా ఈ వస్తానే ఉంటాయి. వీటి నివారణకి ఇదే పురుగు మందులు స్ప్రేర్ చేసుకోవాలండి. వాటిల్లో పొడి మందులు ప్లస్ మళ్ళీ పురుగు మందులు కలిపి స్ప్రేర్ చేస్తూ ఉంటే అవి మనకు రైతు డిపోలోకి పోయినప్పుడు వాళ్ళకి చెప్తే విధానాన్ని బట్టి మనకు మందులు ఇస్తారు. ఆ మందులు తీసి మనం ఫ్రై చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ప్లస్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనం పూత ఉన్నప్పుడు ఈ పూత ఇంత క్లారిటీగా ఉండాలి. మనకు ఈ పూత ఇంత క్లారిటీగా ఉంటే మనకు దీని మీద పిండి నిలబడద్దని నమ్మకం ఏర్పడుద్ది. ఈ విధంగా మనకు బ్లాక్ కలర్లోకి వచ్చిందంటే దీనికి వాటర్ ప్రాబ్లం రావచ్చు, ఒక బంక పురుగు ప్రాబ్లం రావచ్చు అండి. దిగుబడి తగ్గద్ది. ఒక చెట్టు మీద ఎన్ని కాయలు వస్తాయి మనకు? ఒక చెట్టు లెక్కన మనం ఒక చెట్టు మీద టోటల్గా వేసుకుంటే ఒక బాగా పెద్ద చెట్టు అయితే 400-500 కాయ కూడా రాలద్దండి. 400 దాకా టోటల్ మీద రాలద్ది. 400 టోటల్ అనుకున్నప్పుడు మనకు ఇంచుమించు ఒక 20-30 కిలోలు దాకా కూడా వస్తుంది. 20-30 కిలోల దాకా వస్తుంది అంటే ఒక చెట్టుకి. ఓకే అండి, ఇప్పుడు చెట్టుకి 400 కాయలు వస్తాయన్నారు కదా, అంటే 30 నుంచి 40 కిలోల వరకు వస్తాయన్నారు కదా. ఇప్పుడు ఎకరాకి 70 చెట్లు కదా మనకు. 70 చెట్లకు గాను ఎన్ని కిలోలు వస్తాయి మనకు? 70 చెట్లు గాను టన్నులు వస్తాయండి, కిలోలు లెక్క కాదు. ఎన్ని టన్నులు? మనకు 2 టన్నులు ఖచ్చితంగా వస్తుంది. 2 టన్నుల వరకు వస్తుంది. 2 టన్నులు వస్తుంది. అది మీరు మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు కనిష్టంగా అంటే అతి తక్కువలో ఎంత కమ్మున్నారు? మనకు మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు కనిష్టంగా అంటే 50 రూపాయలు తగ్గదుండి. 50 రూపాయలు అయితే ఖచ్చితంగా 50 రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు 1 ఎకరా మీద 1,00,000 రూపాయలు టార్గెట్ ఉండొచ్చు. ఇది అంటే మీకు ఏ పండు ఇది? బంగినపల్లి అండి. ఇది బంగినపల్లి కాబట్టి మనకు మార్కెట్లో ఎప్పుడు రేట్ ఉంటుంది. బంగినపల్లి అండి. ఇది మార్కెట్ మాత్రం 50 రూపాయలు తక్కువ ఉండదు. గనిష్టంగా అంటే ఎక్కువ రేటు ధర అంటే అండి కేజీ వచ్చి 100 రూపాయలు లెక్కన కూడా వెళ్ళొద్దండి. 100 రూపాయల దాకా వెళ్ళదు. 100 రూపాయలు వెళ్ళినప్పుడు మీకు ఎంత వస్తుంది? మాకు 2 లక్షల దాకా వస్తుంది. ఇంకోటి అండి, ఇది మామూలుగా మనం ప్రైవేట్ పరంగా అమ్ముకున్నా కూడా ఇంకా మీరే ఓన్గా అమ్ముకున్నా కూడా ఎక్కువ అమౌంట్ వస్తుంది. అది ఇప్పుడు 2 లక్షలు వచ్చాయి అనుకోండి, సపోజ్ 100 రూపాయలకు పోయింది 2 లక్షలు.
అందులో పెట్టుబడి ఎంత ఉంటుంది మీకు? మనకు పెట్టుబడి వచ్చి ఎకరాకి మామూలుగా ఒక 30-40 వేలు దాకా అవుతుంది. 30-40 వేలు పెట్టుబడి ఉన్నా మీకు ఎక్కువ రేటుకి పోయినప్పుడు 1,00,000, 1,60,000 మిగులుతాయి. అవునండి, అట్లుంటుంది. తక్కువ ధర ఉన్నప్పుడు మనకు ఇంకా దాన్ని చెట్టు విధానాన్ని చూసి మన ఖర్చులు తగ్గించుకున్నప్పుడు ఒక 20-25 దాకా పెట్టుకుంటాం. ఒక 50,000 అమౌంట్ వస్తుంది. మీరు ఇప్పటిదాకా ఎంత పెట్టుబడి పెట్టారు? ఆదాయం ఎంత వచ్చింది మీకు? అంటే 10 ఎకరాలు అంటే అండి, ఇప్పుడు మనం టోటల్ మీద ఏంటంటే సంవత్సరం క్లారిటీ మాకు తెలుస్తుంది. కానీ ఇంతే ఇప్పుడు మనం 20 సంవత్సరాలు స్టార్ట్ చేస్తున్నాము. మాది ఉండేది మామిడి చెట్ల మీదనే, మేము రైతు కుటుంబంగా మామిడి చెట్ల మీద జీవనాధారం చేస్తున్నాం. మామిడి చెట్లు ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ చేశారు? మామిడి చెట్లు 20 సంవత్సరాలు స్టార్ట్ చేశానండి. అంతవరకు అంటే వాణి పంటలు ఏదో మిరప చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు మామిడి చెట్లు చేసిన తర్వాత నుంచి మనకు సంవత్సరం ఆదాయం ఈ తోట మీద కలిసి ఈ 10 ఎకరాల తోట మీద కలిసి దగ్గర ఒక 7-8 లక్షలు 7-8 లక్షలు దాకా టార్గెట్ ఉంటుందండి. టార్గెట్ అంటే మీకు ఇందాక చెప్పారు కదా, ఎకరాకి 2 టన్నులు వస్తుంది, మనకు కనిష్టంగానే ₹1,00,000 వస్తుంది. ఇంకా 10 ఎకరాలను 10 లక్షలు. ఆ విధంగా మీరు ఇంకా అంటే మధ్యస్థంగా చెప్పారు. లాభం అని కాదు, నష్టం అని కాదు, మధ్యస్థంగా మీకు 7 లక్షల వరకు ఆదాయం ఉంటుంది, పెట్టుబడి లేకుండా. ఓకే అండి, ఇప్పుడు కొంతమంది ఈ మొక్కల్లో ఏంటంటే బ్రీడ్స్ ఉన్నాయంటారు, సంథింగ్ వేరే దిక్కుల నుంచి తేవాలంటారు కదా, మీరు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ మొక్కలు? నేను ఈ మొక్కలండి మనం ముందు ఆర్డర్ ఇచ్చామండి. ఓకే, మనం ఆర్డర్ ఇచ్చేసినప్పుడు కోడూరు అని రాజంపేట కోడూరు అవతల ఆర్డర్ ఇచ్చామండి. ఓకే, ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకు ఎంత గ్రోత్ ఉన్న మొక్క కావాలని మనల్ని అడుగుతారండి. మనం వచ్చి ఒక గ్రోత్ ఉన్న మొక్క అన్నప్పుడు 3 కిలోల బ్యాగ్ తీసుకున్నప్పుడు మొక్క హైట్ వచ్చి 2.5 అడుగు ఉంటుందండి. 2.5 అడుగు హైట్ మొక్క ఉంటుంది. ప్లస్ గ్రోత్ కూడా బాగుంటుందండి. అంటే వీటిలో కూడా మనకు రకాలు ఉన్నాయండి. అంటే రకాన్ని బట్టి రేట్ ఉంటుంది. రకాన్ని బట్టి ఉంటుంది. తక్కువ అంటే ఇప్పుడు తక్కువ అంటే ఇంకా చిన్న మొక్క ఉంటాయండి, ₹100 కూడా ఉంటుంది. 100 రూపాయలు అంటే సైజ్ ఎంత ఉంటుంది? సైజ్ వచ్చి 6 అడుగు అట్లా ఉంటుంది. అది మళ్ళీ మీరు వేసిన లేట్ అవుద్ది. ప్లస్ ఇది బతకపోవచ్చు. ఎందువల్ల కారణం ఏంటంటే అంటండి, అది అంట్లో కాబట్టి అంటు గ్రోత్ కొట్టిన దాకా ఇబ్బంది. అంటే మనకు కొంచెం డబ్బులు పోయినా సరే మనం గ్రోత్ ఉన్నది 3 కిలోల నుంచి స్టార్ట్ చేసుకుంటే 10 కిలోలు 15 కిలోల దాకా ఉందండి. ఇబ్బందిలే, అమౌంట్ బట్టి ఉంటుంది. ఓకే అండి, ప్రతి పంటలో మనకు నష్టాలు అనేవి కంపల్సరీగా ఉంటాయి. అంటే ఈ తుఫాన్ల వల్ల కావచ్చు, కరువు వల్ల కావచ్చు, ఈ తెగుళ్ళ వల్ల కావచ్చు. ఆ విధంగా మీరు ఎప్పుడైనా భారీ నష్టాన్ని ఎప్పుడైనా చూసారా? భారీ నష్టం మామూలుగా ఈ గాలులు వస్తాయండి. వర్షాకాలం కాకుండానే ఎండాకాలం కూడా మనకు ఒక గాలులు అనేవి వస్తుంటాయి. ఆ గాలులు వచ్చినప్పుడు చెట్లలో కానీ కాయలకు వచ్చి కనీసం ఒక నిమ్మకాయ సైజు ఆ టైప్లో ఉన్నప్పుడు విపరీతంగా రాలుతాయండి. రాలినప్పుడు చాలా వరకు నష్టపోతారు. మామిడి తోటకి నష్టపరిహారంగా జరగాలంటే ఒక గాళ్ళు తుఫాన్లు అట్లాంటి తగిలినప్పుడు కన్ఫామ్గా ఈ గాలులు వస్తాయండి. వర్షాకాలం కాకుండానే ఎండాకాలం కూడా మనకు ఒక గాలులు అనేవి వస్తుంటాయి. ఆ గాలులు వచ్చినప్పుడు చెట్లలో కానీ కాయలకు వచ్చి కనీసం ఒక నిమ్మకాయ సైజు ఆ టైప్లో ఉన్నప్పుడు విపరీతంగా రాలుతాయండి. రాలినప్పుడు చాలా వరకు నష్టపోతారు. మామిడి తోటకి నష్టపరిహారంగా జరగాలంటే ఒక గాళ్ళు తుఫాన్లు అట్లాంటి తగిలినప్పుడు కన్ఫామ్గా నష్టం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి గాలులు ఇంకా తుఫాన్లు జరిగినప్పుడు ఖచ్చితంగా నష్టపోతారండి. తెగుళ్ళ వీటి కూడా అంతగా ఉండదు, తెగులు ఉండదు, ఏముండదు. కానీ నష్టపోయినానంటే ఆదాయం నష్టపోతామండి. అసలు ఏం నష్టం రాదు, అసలు రాదు, ఆదాయం నష్టపోతాం. ఓకే అండి, ఇప్పుడు నార్మల్గా వరికి కొంచెం నీళ్ళు ఎక్కువ కావాలి అని చెప్తారు కదా, అలా దీనికి నీటి సరఫరా ఇలా ఏ విధంగా చేయాలి? వీటికి నీటి సరఫరా అండి డ్రిప్తో చేస్తే మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. మనం మామూలుగా డ్రిప్పులతో చేస్తేనే చెట్టు కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా పుష్కలంగా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. నీళ్ళు అయితే వీటికి కూడా డ్రిప్తో చేయటం అంటే నెలలో ఎన్నిసార్లు పట్టాలా? ఇది మామూలు డైలీ డ్రిప్ అన్నప్పుడు రోజుకొచ్చి 3 రోజుల తర్వాత ఒక గ్యాప్ ఇచ్చే వాటర్ ఇస్తూ ఉండాలి. వాటర్ ఇస్తా ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసారు కదా, ఇది మన మామిడి తోట యొక్క వీడియో. ఇంకా మీకు ఈ ఫ్రెష్గా మనకు తోటలో పండిన బంగినపల్లి మామిడికాయలు ఏమైనా కావాలనుకుంటే ఈయన నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఈయన కాంటాక్ట్ అయ్యి మీరు తెప్పించుకోవచ్చు. అదేవిధంగా వచ్చి మీరు ఇన్ని టన్నులు కావాలన్నా ఈయన సప్లై అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో చూసారు కదా, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యువర్స్ ఎంఎం లాఫ్ట్ నెల్లూరు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.